శ్రీ మహేష్ బాబు గారు నటించే వారణాసి మూవీలో కథ ఏకకాలంలో 3 దిక్కుల్ని తాకుతున్నట్లు తెలుస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానం, భూమి ఆవిర్భావం నుండి త్రేతాయుగం వరకు వివిధ కాలాన్ని ఒకే కథలో కలిపి పెద్ద కాన్వాస్ మీద చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు 2027 సమ్మర్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ కాలాలన్నింటినీ ఒకే తీగతో కట్టే శక్తి రుద్ర పాత్రలో మహేష్ బాబు గారు కనిపిస్తున్నారు. ఇందులోని చిన్నమస్తాదేవి విజువల్తో సంచలనం, ఒక రకమైన గగ్గురుపాటు కలిగించిన ఒక షాట్ ఉంది. అందులో రాజమౌళి గారు రుద్ర రూపంలో ఉన్న మహేష్ బాబుకు ఈ దివ్య శక్తిని లింక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాక్షస సంహారం, రుద్రకు లభించే అతీంద్రియ బలం, ఇవన్నీ రాజమౌళి గారి మైండ్లో ఎంత గొప్ప విజన్ దాగి ఉందో చూపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డ్రీమ్ ప్రాజెక్ట్ 5 పాత్రలుగా తన కెరీర్లోనే కాదు భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారనే మాట స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాజమౌళి గారు చూపించే వారణాసి ప్రపంచంలో ఎలా ఉంటుందో, సముద్ర గర్భంలోని చిన్నమస్తాదేవి రూపం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చిన్నమస్తా తల్లి ప్రతిమకు తల లేదు, 2 చేతులు పైకి పట్టుకొని తలలేని మొండెం ఆమె విచిత్రమైన రూపం. ఒక చేతిలో ఆమె తెగిపోయిన తలని, మరొక చేతిలో కత్తిని పట్టుకుంది. తలలేని మెడ నుండి 3 రక్తదారులు ప్రవహిస్తున్నాయి. ఆమె చేతిలో పట్టుకుని తెగిపడిన తలలో ఆమె నోటి ద్వారా మధ్య ఆవిరి తాగుతుంది. మిగిలిన 2 దారాలు దేవతలకు ఇరువైపులా నిలబడి ఉన్న 2 పరిచారకులు జయ మరియు విజయ ఆమె రక్తం తాగుతారు. రూపం ఎంత భయంకరంగా ఉన్నా లోపల మాత్రం గాఢమైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఆమె భయానక రూపంలో ఉన్న లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. హిప్పోపోటామస్ నోటిలో ఒక గుహ లోపల శిరస్సు లేకుండా ఉన్న దేవత రూపాన్ని భయంకరమైన అవతారంలో దర్శనమివ్వడాన్ని గమనించవచ్చు. ఈ దేవతకు కథకు లింకు ఏముందో కానీ అసలు అలాంటి రూపంలో ఉన్న దేవత ఎవరు అనే ఆసక్తి కలిగి ఉంటుంది. తన శిరస్సును తానే నరికి చేతిలో పట్టుకొని ఆ రక్తాన్ని 2 శక్తులైన డాకిని అంటే జయ, వర్ణిని అంటే విజయ సేవిస్తున్న రూపం అత్యంత గంభీరంగా భయంకరంగా ఉంటుంది. సృష్టి వినాశనాల రెండింటినీ ఒకేసారి సూచించే ఈ అవతారం తంత్ర విద్య, ఘోర తపస్సులతో సంబంధం కలిగిన అత్యంత ప్రత్యేక రూపంగా భావిస్తారు. చిన్నమస్తాదేవికి ఉన్న అనుబంధ పురాణ కథనాల ప్రకారం చిన్నమస్తాదేవి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటినీ గ్రహించే వరాన్ని ప్రసాదించగలుగుతుందని చెబుతారు. రుద్ర అవతారంలో ఉన్న మహేష్ బాబు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు, ఆమె శక్తిని అందుకొని రాక్షసులను అంతం చేసే సంకల్పం, ఇవన్నీ గట్టిగా కనెక్ట్ అవ్వడం ఆసక్తికరం. వారణాసి కథలో చిన్నమస్తాదేవి